గంగవ్వయితే మణికంఠకి అద్దిరిపోయే పంచిచ్చింది. అసలు మణికంఠ ఎక్స్‌పెక్ట్ చేసుండడు. నిజంగా ఆళ్ళు మామూలు పంచ్ కాదిది. ఏంటి ఊరికే పోతా పోతా అంటావు, నా పెళ్ళాం, నా పాప అంటావేంటి చెప్పు? ఏ నామినేషన్‌లో ఎయమంటావా? పోతావా ఈ వారం అని అడిగింది. మణికంఠ ఇంక మైండ్ బ్లాంక్ అయిందనుకోండి ఒక్క నిమిషం. బట్ అనే నవ్వుతూ అట్లా కాదవ్వ నాకు వాళ్ళు యాదకొస్తున్నారంటే, యాదకొస్తున్నారంటే మరి పైసలు కావాలంటే ఉండాలి కదా! మరి అందరూ ఉంటున్నారు కదా! అన్నట్టుగా అనింది. ఇంకో మాట ఏమనిందంటే, అసలు మగ పిల్లోడివై ఏడవడం ఏంటి ఊరికే నా పాప, నా పాప, నా భార్య అనేసి చెప్పు వచ్చే వారం నామినేషన్‌లు ఎయమంటే ఏస్తాను అని అడిగింది. నిజంగా అదైతే భలే ఫన్నీగా అనిపిచ్చింది. పక్కనే మెహబూబు ఇంకా నబీల్ కూడా చెప్పు నామినేషన్‌లు పోతావా? పోతానంటే నామినేషన్‌లో ఏస్తా అంటున్నారు. నిజంగా భలే ఫన్నీగా అనిపిచ్చింది. మణికంఠ చెప్తున్నాడనమాట ఇంక ఏడవనవ్వ ఇంక ఈ వారం నుంచి చూడు. ఈసారి ఏడిస్తే గనుక డెఫినెట్‌గా నామినేషన్‌లో వెయ్యి అని చెప్తున్నాడు. బట్ నిజంగా గంగవ్వ అయితే భలే అడిగింది. ఆడియన్స్ అనుకుంటున్న విషయాన్నే భలే బాగా అడిగింది.